విజయదశమి వస్తూ తెలంగాణ ప్రజలకు కొత్త వరాలను తెస్తోంది. చివరి గుమ్మానికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలన్న ఆశయంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రారంభించిన కసరత్తు ముగిసింది. నేటి వరకు 10 జిల్లాలతో పాలన సాగించిన తెలంగాణ రాష్ట్రం రేపటి నుంచి ముచ్చటగా 31 జిల్లాలతో పాలనలో కొత్త ఒరవడి సృష్టించేందుకు సిద్ధమైంది. జిల్లాల సంఖ్య 3 రెట్లు పెరగటంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా ముందే పండుగ వాతావరణం. కొత్త కార్యాలయాలు, కొత్త కలెక్టర్లు, ఎస్పీలు, సరికొత్త హద్దులతో తెలంగాణ కొత్త హంగులు అద్దుకుంది. మంత్రులు, ఇతర ప్రముఖుల ప్రారంభోత్సవాలతో దసరా రోజున కొత్త జిల్లాల నుంచి పాలన మొదలు కానుంది. రాష్ట్ర విభజన తర్వాత 10 జిల్లాల కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ 2.5 ఏళ్లలోనే కొత్త రూపు సంతరించుకుంటోంది. 31 జిల్లాల రాష్ట్రంగా దేశంలో ప్రత్యేకతని చాటుకోబోతోంది. హైదరాబాద్ మినహా మిగిలిన 9 జిల్లాల రూపురేఖలు మారబోతున్నాయి. కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, జిల్లాల హద్దుల మార్పులతో సరికొత్త తెలంగాణ చిత్రపటం ఆవిష్కృతం కాబోతోంది. ఈ రాత్రి అధికారిక ప్రకటనతో 10 జిల్లాల తెలంగాణ కాస్త 31 జిల్లాల పరిపూర్ణ రాష్ట్రంగా అవతరించబోతోంది. పాలనా సౌలభ్యం కోసం ప్రజలకు అధికార యంత్రాంగం మరింత చేరువయ్యేలా చూసేందుకు జిల్లాల స్వరూపాన్ని మార్చి పాలనా యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయటమే లక్ష్యంగా సాగింది కొత్త జిల్లాల కసరత్తు. ఎన్నో పరిశీలనలు, అధ్యయనాలు, అభ్యంతరాలు, సవరణలు, మార్పులు, చేర్పులతో మహాయజ్ఞం లాంటి ప్రక్రియని అనుకున్న సమయానికి కొలిక్కి తీసుకువచ్చింది తెలంగాణ సర్కార్. మొదట్లో 27 జిల్లాలే అనుకున్నా మరిన్ని డిమాండ్లతో మరో 4 వచ్చి చేరటంతో 31 జిల్లాలతో తెలంగాణ మ్యాప్ మారబోతోంది. జిల్లాల సంఖ్య ఏకంగా 3 రెట్లు పెరగబోతుండటంతో ఇదో చారిత్రాత్మక ఘట్టంగా చెప్పొచ్చు. పునర్విభజన తర్వాత జిల్లాల జనాభా, మండలాల రూపురేఖలు, డివిజన్ హద్దులు కూడా మారిపోతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో పెద్దగా ప్రభావితం కాని హైదరాబాద్ కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత దాదాపుగా 40 లక్షల జనాభాతో అతిపెద్ద జిల్లాగా మిగిలిపోతుంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత అక్కడి జనాభాని పరిగణలోకి తీసుకుంటే సిరిసిల్ల జిల్లాలో అతి తక్కువగా 5.5 లక్షల జనాభా ఉంటుంది. ఎక్కువ జిల్లాల్లో జనాభా 5 నుంచి 10 లక్షల మధ్య ఉంటుంది. మూడో వంతు జిల్లాలు అంటే 10 జిల్లాల్లో మాత్రం జనాభా 10 లక్షల పైచిలుకు ఉంటుందని అంచనా. ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లా 5 జిల్లాలుగా మారిపోయింది. రాష్ట్రంలో మరే జిల్లా కూడా ఇన్ని జిల్లాలుగా విడిపోలేదు.
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాలుగా ఏర్పడింది. జనగామలోని చేరియాలని సిద్దిపేట జిల్లాకు మార్చి నల్గొండ జిల్లాకు చెందిన గుండాలను జనగామ జిల్లాలో చేర్చారు. అంతేకాదు జనగామ జిల్లాలో జనగామతో పాటు పాలకుర్తి, ధర్మసాగర్ మినహాయించి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాన్ని జనగామలో కలిపారు. గతంలో నిర్ణయించిన హుజూరాబాద్, జమ్మికుంట మండలాల్ని అర్బన్లో కలిపారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఆదివాసీ ఖిల్లా ఆదిలాబాద్ 4 జిల్లాలుగా విడిపోతోంది. ఆదిలాబాద్కు తోడు నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ కేంద్రంగా కొమరం భీం జిల్లాలుగా ఏర్పాటు కానున్నాయి. 4 జిల్లాలు అవుతుండటంతో ప్రస్తుతం ఉన్న 52 మండలాలకు మరో 17 మండలాలు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా మరో 2 రెవెన్యూ డివిజన్లు సైతం ఏర్పాటవుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న అంచనా ప్రకారం ఆదిలాబాద్ 18 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్ల జిల్లాగా ఉండబోతోంది. అటు ఆసిఫాబాద్ కేంద్రంగా 18 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లతో కొమరం భీం జిల్లా కొత్తగా ఏర్పడనుంది. 18 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లతో నిర్మల్ మరో కొత్త జిల్లాగా అవతరిస్తోంది. అదేవిధంగా 15 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లతో మంచిర్యాల జిల్లా కాబోతోంది. తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్టుగా నిలిచిన కరీంనగర్ జిల్లా రేపటి నుంచి 4 జిల్లాల ఖిల్లాగా మారిపోతోంది. మొదట్లో కరీంనగర్ జిల్లా నుంచి కొత్తగా ఒక్క జగిత్యాల జిల్లా మాత్రమే ఏర్పడుతుంది అనుకున్నా పెద్దపల్లి, సిరిసిల్ల కూడా కలవటంతో 3 కొత్త జిల్లాలు ఏర్పడుతున్నాయి. జిల్లాలోని 57 మండలాల్ని 7 జిల్లాలు పంచుకుంటాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని మండలాలు మరో 3 జిల్లాల పరిధిలోకి వెళ్తున్నాయి. పెద్దపల్లి జిల్లా ఏర్పాటు రామగుండం, మంథని నియోజకవర్గాల ప్రజలకి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా రైల్వే జంక్షన్ గా పెద్దపల్లి భవిష్యత్తులో నగరంగా ఎదిగే అవకాశం ఉండటం, సింగరేణి బొగ్గు గనులు, వెలుగుల దివ్య ఎన్టీపీసీ పునర్నిర్మాణంలో ఉన్న రామగుండం ఎరువుల కర్మాగారం, బసంత్ నగర్ సిమెంట్ పరిశ్రమ, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్ ఆయిల్ నిల్వ కేంద్రాలతో పాటు వ్యవసాయపరంగా ఉన్న ప్రాధాన్యం పెద్దపల్లి జిల్లాకి సానుకూల అంశాలు. ఇక చివరి కసరత్తులో అవకాశాన్ని చేజిక్కించుకున్న సిరిసిల్ల జిల్లాలోకి సిరిసిల్ల, ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వేములవాడ పరిధిలోని వేములవాడ, చెందుర్తి,
కోనరావుపేట, మానకొండూరు పరిధిలోని ఇల్లంతకుంట, చొప్పదండి పరిధిలోని బోయినపల్లి మండలాల్ని చేర్చారు. వీటికి తోడు కొత్తగా సిరిసిల్ల రూరల్, వేములవాడ రూరల్, ఎల్లారెడ్డిపేట మండలం నుంచి వీర్నపల్లి, చందుర్తి మండలం నుంచి రుద్రంగి, ఇల్లంతకుంట నుంచి పొత్తూరు మండలాలను ఏర్పాటు చేయనున్నారు. తాజా మార్పులతో గతంలో సిద్దిపేటలో ఉన్న ఇల్లంతకుంట, ముస్తాబాదులు సిరిసిల్ల జిల్లాలో చేరినట్టయింది. సిరిసిల్ల జిల్లాకు వేములవాడ రాజన్న పేరు పెట్టారు. ఇక వ్యవసాయకంగా ఎంతో ముందున్న జగిత్యాల ఆధ్యాత్మికంగా కూడా మంచి జిల్లాగా రూపుదిద్దుకోనుంది. మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయాలతో పాటు కోరుట్లలోని షిరిడీ సాయి మందిరం వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలన్నీ కొత్తగా ఏర్పడుతున్న జగిత్యాల జిల్లా పరిధిలోకే వస్తాయి. జగిత్యాల జిల్లాలో 15 మండలాలు ఉంటాయి. జగిత్యాల, సారంగాపూర్, రాయికల్, కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మల్యాల, కొడిమాల్య, మేడిపల్లి, కదలాపూర్, ధర్మపురి, పెగడపల్లి, గొల్లపల్లి, వెలగటూరు మండలాలు జగిత్యాల జిల్లా పరిధిలోకి వస్తాయి. సిరిసిల్ల జిల్లాని మంత్రి కేటీఆర్, జగిత్యాల జిల్లాని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, పెద్దపల్లి జిల్లాని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఏకకాలంలో ప్రారంభించనున్నారు. అదే సమయంలో కరీంనగర్, రామగుండం పోలీస్ కమిషనరేట్లతో పాటు హుస్నాబాద్, హుజూరాబాద్, మెట్పల్లి ఆర్డీఓ కార్యాలయాలు, వేములవాడ, హుస్నాబాద్, మహదేవ్పూర్లలో డీఎస్పీ కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి. కరీంనగర్ జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పాత భవనాల్లోనే కొనసాగుతాయి. కొత్తగా ఏర్పడుతున్న పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో తాత్కాలిక కలెక్టరేట్, ఎస్ఆర్ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కార్యాలయాల్ని ఏర్పాటు చేశారు. సిరిసిల్ల సెస్ భవనంలో కలెక్టరేట్ ని, ప్రస్తుత డీఎస్పీ కార్యాలయంలోనే జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయాన్ని, పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయ భవనంలో, ఎస్పీ కార్యాలయాన్ని ప్రస్తుతం ఉన్న డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఇక నిజామాబాద్ జిల్లాకు ఈ విజయదశమి మరో కొత్త జిల్లాను బహుమతిగా తెస్తోంది. ఇప్పటికే ఉన్న నిజామాబాద్తో పాటు కామారెడ్డి కొత్త జిల్లాగా తెరపైకొస్తోంది. 3 డివిజన్లు, 20 మండలాలతో కామారెడ్డి కొత్త జిల్లాగా రూపుదిద్దుకుంటోంది. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో పాలనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. దాదాపు 49 శాఖల కోసం కార్యాలయాలను అధికారులు నెల రోజుల ముందుగానే గుర్తించారు. కామారెడ్డి జిల్లాతో పాటు ఎల్లారెడ్డి, బాన్సువాడలో కొత్త రెవెన్యూ డివిజన్లు ప్రారంభం కానున్నాయి. అలాగే కొత్తగా ఏర్పడ్డ రాజంపేట, రామారెడ్డి, బీబీపేటతో పాటు 20 మండలాలతో కామారెడ్డి జిల్లా పరిపాలన ప్రారంభం కానుంది. కామారెడ్డి మైనార్టీ గురుకుల పాఠశాల భవనంలోనే 39 శాఖలకు సంబంధించి గదుల్ని కేటాయించారు. కామారెడ్డిలోని దేవున్పల్లిలో కలెక్టర్ కార్యాలయం, అడ్లూరు ఎల్లారెడ్డిలో ఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని సారూప్యత గల శాఖల పునర్వ్యవస్థీకరణతో అధికారుల కుదింపు ప్రక్రియ జరుగుతోంది. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి జిల్లాను ప్రారంభిస్తుండటంతో అన్ని ఏర్పాట్లతో అధికారులు సిద్ధమయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాను మొదట 3 జిల్లాలుగా ఏర్పాటు చేయాలని భావించినా చివరి దశలో నడిగడ్డ ప్రాంతమైన ఆలంపూర్, గద్వాలను కలిపి జోగులాంబ గద్వాల జిల్లాగా ఏర్పాటు చేయాలనే నిర్ణయంతో పాలమూరు 4 జిల్లాలుగా మారబోతోంది. తెలంగాణ రాష్ట్రంలోనే పెద్దదైన మహబూబ్ నగర్ జిల్లాలో పునర్విభజనతో 4 పాలనా కేంద్రాలుగా రూపుమారుతోంది. నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ జిల్లాల ప్రారంభానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వనపర్తిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం జిల్లాగా ప్రకటించారు. వనపర్తి, గోపాలపేట, పెద్దమందడి, ఘన్పూర్,
కొత్తకోట, వీపనగండ్ల, పానగల్, పెబ్బేరు, చిన్న చింతకుంట, ఆత్మకూర్, అమరచింత, మదనపూర్, కోడేరు, అడ్డాకుల, ఏదుల మండలాలతో ఈ జిల్లా ఏర్పాటవుతోంది. అయితే వనపర్తి జిల్లాలో ఏ ఒక్క నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో కలపలేదు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ప్రధాన కార్యాలయాలు వనపర్తిలో ఉన్నాయి. ఆర్ఎండ్బి కార్యాలయంలో కలెక్టరేట్ ని, మున్సిపల్ ఆఫీసులో ఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లాని ప్రారంభించబోతున్నారు. ఇక పోరాడి సాధించుకున్న జిల్లాగా గద్వాల ప్రత్యేకతను చాటుకుంటోంది. జోగులాంబ తల్లి కొలువుదీరి ఉన్న నడిగడ్డని జిల్లాగా చేయాలంటూ గొంతెత్తిన జనం కల సాకారమైంది. పొరుగునే ఉన్న రాయలసీమ వేషభాషల్ని పుణికిపుచ్చుకున్న నడిగడ్డ సంస్కృతి ప్రత్యేకమైంది. కర్ణాటక ప్రభావము ఇక్కడ ఎక్కువే. అలంపూర్, గద్వాల్ నియోజకవర్గాల్ని కలుపుతూ ఏర్పాటు చేసిన జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోకి దాదాపుగా 13 మండలాలు వస్తాయి. గద్వాల పట్టణంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ గెస్ట్ హౌస్ లోనే కలెక్టరేట్ తో పాటు ఎస్పీ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి గద్వాల జిల్లాని ప్రారంభిస్తారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియలో తొలి జాబితాలోనే చోటు దక్కించుకుంది నాగర్ కర్నూల్. నాగర్ కర్నూల్ జిల్లా ఎప్పటి నుంచో ఉన్న ప్రతిపాదనే కావడంతో చాలా ముందుగానే ఇక్కడ అధికారులు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాలను కలుపుతూ ఏర్పాటు చేసిన జిల్లా కావడంతో 4 జిల్లాల్లో ఇదే పెద్దదని చెప్పొచ్చు. దాదాపు 3 రెవెన్యూ డివిజన్లు ఉన్న జిల్లా కావడంతో అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. బిజినేపల్లి, నాగర్ కర్నూల్, పెద్దకొత్తపల్లి, తెల్కపల్లి, తిమ్మాజీపేట, తాండూరు, కొల్లాపూర్, చిన్నంబావి, పెంట్లవెల్లి, కల్వకుర్తి, మిడ్జిల్, ఉరుకొండ, వెల్దండ, వంగూర్, చారుకొండ, అచ్చంపేట, అమ్రాబాద్, పదిర, బల్మూర్, లింగాల, ఉప్పునుంతల, సిద్దాపూర్ మండలాలతో ఏర్పాటవుతున్న నాగర్ కర్నూల్ జిల్లాని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ భవనంలో కలెక్టరేట్ తో పాటు ఇతర కార్యాలయాలు, డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో రాజకీయంగా ఎంతో ప్రాధాన్యమున్న మెదక్ 3 జిల్లాలుగా విభజన జరుగుతోంది. సీఎం కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ కొత్త జిల్లాలతో కొత్త రూపు సంతరించుకుంటోంది. ఇదివరకు కేవలం 3 రెవెన్యూ డివిజన్లు ఉన్న మెదక్ జిల్లాలో జిల్లాల పునర్విభజనతో అదనంగా మరో 5 రెవెన్యూ డివిజన్లతో మొత్తం 8 రెవెన్యూ డివిజన్లు ఏర్పడబోతున్నాయి. పరిశీలనలో ఉన్న హుస్నాబాద్ కూడా రెవెన్యూ డివిజన్ అయితే వాటి సంఖ్య 9కి చేరే అవకాశం ఉంది. 20 మండలాలు, 3 రెవెన్యూ డివిజన్లకి మెదక్ జిల్లా పరిమితం కాబోతుండగా 26 మండలాలతో పాటు 3 రెవెన్యూ డివిజన్లతో సంగారెడ్డి జిల్లా ఏర్పాటవుతోంది. ఇక సిద్దిపేట 22 మండలాలతో కొత్త జిల్లాగా ఆవిర్భవిస్తోంది. కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి 7 మండలాలను కలుపుతూ సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేస్తున్నారు. ఈ జిల్లా పరిధిలో 2 రెవెన్యూ డివిజన్లు ఉండగా చివరి నోటిఫికేషన్ వరకు 3కు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సిద్దిపేట జిల్లాని ప్రారంభిస్తుండగా మెదక్ జిల్లాని శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభిస్తారు. అంతులేని అటవీ సంపద, విలువైన ఖనిజ సంపద, అపారమైన జలవనరులు, అరుదైన వన్యప్రాణులు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, సిరులు కురిపించే నల్ల బంగారం గనులు ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం కేంద్రంగా కొత్తగా ఏర్పడుతున్న భద్రాద్రి జిల్లా సొంతం. ఖమ్మం జిల్లా నుంచి కొత్తగూడెన్ని విడదీసి దక్షిణాద్రి అయోధ్యగా కొనసాగుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాద్రి పేరు పెట్టారు. కొత్తగూడెం, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలతో భద్రాద్రి జిల్లా రూపుదిద్దుకుంది. ఇల్లెందు నియోజకవర్గంలోని ఇల్లెందు, టేకులపల్లి మండలాల్ని కూడా భద్రాద్రిలో చేరుస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. భద్రాచలం ఐటీడీఏ కూడా భద్రాద్రి జిల్లా పరిధిలోకే వస్తోంది. 18 గిరిజన మండలాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలోని గిరిజన గూడాలన్నీ ఇకపై కొత్తగూడెం కేంద్రంగా ఆవిర్భవిస్తున్న కొత్త జిల్లా పరిధిలోకే వస్తాయి.
అసౌకర్యాలు లేకుండా అన్ని హంగులతో ఉండేలా అధికారులు ఎంపిక చేసిన సింగరేణి ఇతర కార్యాలయాలు కొత్త జిల్లా పాలనకు ముస్తాబయ్యాయి. ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా కలెక్టరేట్, సింగరేణి ప్రధాన కార్యాలయ సమీపంలోనే ఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా కొత్త జిల్లా కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ సాయుధ పోరాటానికి పురిటిగడ్డ లాంటి నల్గొండ జిల్లా కొత్తగా వచ్చి చేరుతున్న సూర్యాపేట, యాదాద్రితో ముచ్చటగా 3 జిల్లాలుగా విడిపోతోంది. జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రికి జిల్లా హోదా దక్కుతోంది. ఇప్పటికే అభివృద్ధి పథాన దూసుకుపోతున్న యాదాద్రి కొత్త జిల్లాగా మరింత పురోగమిస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. భువనగిరి కేంద్రంగా యాదాద్రి జిల్లాని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రారంభిస్తారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి కొత్త జిల్లా పాలనని ప్రారంభిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లాలో పెద్దగా మార్పులేమీ లేవు. 2 మండలాలు మాత్రం వచ్చి కలిసే అవకాశం ఉందని అంటున్నారు. అందులో ఒకటి మెహదీపట్నం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రంగారెడ్డి జిల్లా మొత్తం 3 జిల్లాలుగా విభజిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రం మేడ్చల్ కొత్త జిల్లా అవుతోంది. కీసర కేంద్రంగా ఈ జిల్లా పాలనా కార్యకలాపాలు జరగబోతున్నాయి. కొత్తగా కీసర రెవెన్యూ డివిజన్ ఏర్పడనుంది. కీసరలోని ఒక ప్రైవేట్ కాలేజీ తాత్కాలిక కలెక్టరేట్ గా మారింది. ఇక ఎన్నో ఏళ్ల డిమాండ్ వికారాబాద్ జిల్లా ఈ పునర్విభజనతో నెరవేరింది. మహబూబ్ నగర్ జిల్లాలోని బొమ్మరాజుపేట, కొడంగల్ వికారాబాద్ జిల్లాలో కలవనున్నాయి. పరిగి నియోజకవర్గంలోని గండీడ్ మినహా మిగిలినవన్నీ వికారాబాద్లో చేరనున్నాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంగా బూరుగుపల్లిలోని ఫార్మసీ కాలేజీలో కలెక్టరేట్ ఏర్పాటైంది. అటు శంషాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా కొత్త రూపం సంతరించుకోనుంది. శంషాబాద్ కేంద్రంగా ఏర్పడనున్న రంగారెడ్డి జిల్లాలో షాద్ నగర్, రాజేంద్రనగర్, చేవెళ్ల, షేర్లింగంపల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం వచ్చి కలవనున్నాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఏ మార్పు లేదు. లకడీకాపూల్లోని ప్రస్తుత కార్యాలయాన్నే ఈ జిల్లా పాలనకు వినియోగించనున్నారు. వికారాబాద్ జిల్లాను మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభిస్తుండగా మేడ్చల్ జిల్లాని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభిస్తున్నారు.